మృత్యుంజయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? చదవలేదు కదూ. ఈరోజు ఇంకా అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించలేదు కదూ. తమ్ముడు, ఉదయం లేవటంతో తొల్లిటి గడియ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే అని రాసింది. 24 గంటల కాల వ్యవధికి మొదటి ముద్ద నీవు లేచిన అరుణోదయపు గడియలు. ఆ అరుణోదయం పరిశుద్ధంగా దేవునితో నువ్వు ప్రారంభిస్తే, లేవటంతో చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే, ఆ దినమంతా ఎక్కడ అడుగుపెట్టినా విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగిస్తాడు. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో తెలియచేస్తున్నా. ఇంటిలోకి వచ్చిన తర్వాత, గడపలోకి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన మర్చిపోకండి. కుటుంబ సమేతంగా ఒక్క అర్ధగంట ప్రతిరోజు సాయంత్రం కుటుంబంతో గడపండి. అలాంటి గొప్ప అనుభవాలు మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. రేపు అడుగుతాను, మీరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారా లేదా అని. తప్పకుండా ప్రార్థన చేసుకోండి, మంచిది. ఈరోజు సాయంత్రం నేను వైజాగ్ వస్తున్నాను. రేపు మధ్యాహ్నం కూడా వైజాగ్లో ఉంటాను. ప్రాముఖ్యంగా రేపు అనగా శనివారం ఉపవాస ప్రార్థన నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రార్థన జరగబోతుంది. స్క్రీన్ మీద మీకు ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా. ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. ఉదయం 9 గంటల నుండి అందరికీ ఫోన్ చేస్తూ, ఫోన్లో ప్రార్థన చేస్తూ ముగించే వరకు, అది 3 అయినా 4 అయినా, నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాం. సేవకులందరూ ఉపవాసం ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తారు. సద్వినియోగం చేసుకోండి. శనివారం ఉదయం 9 గంటలకు నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థన. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపిన ఓ అద్భుతమైన మాట. వింతైన దారి, విచిత్రమైన దారి, ఇది వినోదాల దారి, అన్నిటికి మించి బహు వింతగా నిన్ను ఆశీర్వదించే రహదారి. దేవుడు మనల్ని నడిపించే మార్గం బహు వింతగా ఉంటుంది. ఎంత వింతగా ఉంటుందో తెలుసా? అసలు ఏ మార్గం గుండా దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడో గుర్తుపట్టలేని వింతగా, విచిత్రంగా ఉంటాయి. భక్తుడైన యోబు గారు లేఖనాల్లో మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటారు. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడ్లను విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. విన్నారా? మరొకసారి 10వ వచనం ప్రారంభం చదువుతాను. నేను నడచు మార్గము ఆయనకు తెలియదు. ఏంటి మార్గంలో నడిచేది నేను,
నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటాడు. నేనంట, యోబా, నువ్వు నడిచే మార్గం నీకు తెలీదా? తెలీదయ్యా, నాకు తెలీదయ్యా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటాడు. దైవజనమ, ఈ మాట లోతేంటో తెలుసా? దేవుడు నిన్ను నడిపించే మార్గం, ఏ మార్గం కూడా నిన్ను తీసుకెళ్తున్నాడు, రేపేం జరగబోతుంది, అసలు దేవుడు ఎలాంటి దారి గుండా నేను తీసుకెళ్తున్నాడు, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కీర్తనల గ్రంథంలో స్థలంలో రాసి ఉంటుంది, ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ రాయండి కింద, నీ మార్గము సముద్రములో ఉండెను, మహాజలరాశులలో ఆయన వారిని నడిపించెను అని రాసు. దేవుని మార్గం ఎక్కడుందట? నీ మార్గము సముద్రములో ఉండెను. సముద్రంలో మార్గం ఉంటుందా? రోడ్డు మీద కదా మార్గం ఉండేది. రోడ్డు మీద మార్గం ఉంటుంది, ఆ మార్గం చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సముద్రంలో మార్గం ఉంటుందా? తెలీదు మనకి. దేవుడు నడిపించే మార్గం, ఏం జరుగుతుందో, ఎలాంటివి సంభవించబోతున్నాయో మనకు అర్థం కానట్లుగా ఒక వింతగా ఉంటుంది. అది ఎరిగే యోబు అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనకు తెలియను. దైవజనమ, దేవుడు ఆయన మనల్ని నడిపించే మార్గం ఎట్లా ఉంటుందంటే, మనల్ని ఏ మార్గం గుండా తీసుకెళ్తాడో ఆ మార్గం చెప్పడు దేవుడు చాలాసార్లు, కానీ డెస్టినేషన్ మాత్రం చెప్తాడు. గమ్యస్థానం ఏదో మాత్రం చెప్తాడు. డెస్టినేషన్ చెప్తాడు కానీ డెస్టినేషన్ నిన్ను ఏ స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడో ఆ స్థానం చెప్తాడు కానీ ఆ స్థానానికి తీసుకెళ్ళటానికి ఏ మార్గం గుండా తీసుకొని వెళ్తాడో దేవుడు మనకు చెప్పడు. రూట్ మ్యాప్ చెప్పడం, ఇది నా మాట అర్థమైందా? రూట్ మ్యాప్ చెప్పడం, కానీ డెస్టినేషన్ దేవుడు చెప్తాడు. అర్థమవుతుంది కదా? యోసేపుకి డెస్టినేషన్ చెప్పాడు. ఏమని? నువ్వు రాజు అవుతావు, నీ పన లేచి నిలవబడుతుంది, తతిమ పనలు నీకు సాగిలి పడతాయి, నక్షత్రంలాగా నువ్వు ప్రకాశిస్తావు, 11 నక్షత్రాలు నీకు సాగిలి పడతాయి అని, విచిత్రం అని అని విన్నారా? అని డెస్టినేషన్ చెప్పాడు కానీ, యోసేపా, నీ అన్నలు నిన్ను ద్వేషిస్తారు, ఆ తర్వాత నిన్ను గోతిలో వేస్తారు, గోతిలో నుంచి నిన్ను లేవనెత్తుతా, మీ అన్నలు ఐగుప్తు దేశానికి అమ్ముతారు, ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట పరిచారకుడిగా ఉంటావు, ఓ భయంకరమైన నింద నీ మీద పడిద్ది, ఆ నిందను బట్టి చెరసాల పాలైపోతావు, ఏం కలవరపడుకో, చెరసాలలో నుంచి ఆ తర్వాత నేను సింహాసనానికి తీసుకెళ్తాను. ఈ రూట్ మ్యాప్ దేవుడు చెప్పకపోయినా ఆ రూట్ మ్యాప్ ఆయన దగ్గర ఉంది. అదే యోబు అంటాడు, నేను నడచు మార్గము నా యేసుకే తెలియను. తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను నడిపించే మార్గం నీకు అర్థం కాకపోవచ్చు, రేపేం జరుగుతుందో నువ్వు పసిగట్టలేకపోవచ్చు. బాబోయ్, ఏంటి జీవితం అంతా అగమ్యగోచరంగా గందరగోళంగా ఉంది అన్నట్లుగా నీ పరిస్థితి అయిపోయిందా? ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఓ శ్రేష్టమైన డెస్టినేషనే, ఓ శ్రేష్టమైన భవిష్యత్తే నీ కొరకు దేవుడు దాచిపెట్టించాడు. కొన్ని అర్థం కాని గందరగోళపు మార్గం గుండా దేవుడు నిన్ను నడిపించవచ్చు. నీకు గందరగోళం ఉండొచ్చు, దేవునికి స్పష్టత. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు స్ట్రైట్ లైన్గా వెళ్తే 40 రోజుల్లో వెళ్తారట, కొంతమంది 14 రోజులు అంటారు. వాళ్ళు అనుకొని ఉండొచ్చు, మరే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళటానికి ఇదిగో ఈ స్ట్రైట్ రూట్ రా, ఈ రూట్లో దేవుడు తీసుకెళ్తాడరా అని అనుకున్నారు. విచిత్రం తెలుసా? వాళ్ళు అనుకున్న రూట్లో తీసుకెళ్ళ, వింతైన దారి గుండా తీసుకెళ్ళాడు. వింతైన దారిగా తీసుకెళ్ళి వినోదాలు పెంచాడు, చిత్ర విచిత్రాలు చేశాడు. ఆకాశం నుండి మన్నానే కురిపించాడా, సముద్రంలో నుంచి పూరేలనే రప్పించాడా, బండలో నుండి నీటి ఊటనే రప్పించాడా, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, అబ్బాబాబా, చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. తమ్ముడు, కలవరపడుకో, నిశ్చయంగా దేవుడి నిన్ను నడిపించే మార్గం
నీకు అర్థం కాకపోవచ్చు, ఆయనకి స్పష్టత ఉంది. చిత్ర విచిత్రాలు జరిగిస్తూ దేవుడు నడిపిస్తాడు. కానీ నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి దేవుడు నడిపించే మార్గం నీకు తెలియకపోయి ఉండొచ్చు. నీ దేవుడు ఎవరో నీకు తెలుసు కదా. యోబు అదే ఎరిగి అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడతాను. మీరు ఎరుగుదురా? 10 carats గోల్డ్, 12 carats గోల్డ్, 16 carat గోల్డ్, 18 carat గోల్డ్, 20, 22, 24 carat గోల్డ్. ఈ చిత్రం తెలుసా? ఈ క్యారెట్ గోల్డ్స్లో అత్యంత ఖరీదైన గోల్డ్ ఏదో తెలుసా? 24 carat గోల్డ్. 24 carat గోల్డ్ అత్యంత విలువైనదిగా ఎందుకు మారిందో తెలుసా? 10 carat గోల్డ్ని అగ్నిలో చిన్న టెంపరేచర్లో వేడి చేస్తారు. 12 ఇంకొంచెం ఎక్కువ, 14 ఇంకొంచెం ఎక్కువ. అన్ని బంగారాల కంటే ఎక్కువ టెంపరేచర్లో వేడి చేసేది 24 carat గోల్డ్, ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ అంటే ఎంత కాల్చబడిందో అంత ఖరీదైనదిగా మారిపోయింది. తమ్ముడు, చెల్లి, నా మాట నమ్ము. దేవుడు నిన్ను కాలుస్తున్నప్పుడు కలవరపడుకో. దేవుడు నిన్ను శోధనకు అప్పగించినప్పుడు దిగులు పడుకో. అగ్ని లాంటి శ్రమల మధ్యలో, ఇబ్బంది అనే కొలిమి మధ్యలో, నిందలనే నేల మధ్యలో, శ్రమలనే నిప్పుల మధ్యలో కొన్నిసార్లు నువ్వు పడద్రోయబడతావు. కలవరపడుకో. శోధించబడిన మీదట నేను సువర్ణంలాగా మారతానని ఎప్పుడు నీ నోట ఆ మాటుండునుగాక. యోబును శోధించాడు, పరిశోధించాడు. 2 బహుమానం యోబుకు దేవుడు ఇవ్వలేదా? యోబు దేవుడే నీ దేవుడు. అయితే నీవు ఎలా ఉండాలో తెలుసా? ఆయన నిన్ను నడిపించే మార్గం నీకు అర్థం కాకపోవచ్చు. నీవు నమ్మిన దేవుడు ఎవరో నీకు తెలుసు కదా. భక్తుడైన పౌలు గారు అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఒకసారి ఈ మాట చెప్పండి. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఏమెరిగాడు పౌలు? నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు పరిస్థితులు సిగ్గుపడుతున్నట్లుగా అనిపిస్తున్నాయా? కొంచెం కాలం ఓపిక పట్టు. నజరేయుడైన యేసు నామం పేరిట ఎక్కడ సిగ్గుపడుతున్నాను అని అనుకుంటున్నావో అక్కడే నీ ఆశీర్వాదాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు అర్థం కాకపోవచ్చు దేవుడు నడిపించే మార్గం. నీ దేవుడు ఎవరో నీకు తెలుసు కదా. అది ఎరిగి ఇలాంటి భయంకరమైన శ్రమల మధ్యలో కూడా యోబు భక్తుడు ఎలా బ్రతికాడో చక్కటి మాట అక్కడ అంటాడు. చూడండి, ఒకసారి గమనించండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ఇలా నేను శోధించబడినా కూడా నా పాదములు ఆయన అడుగుజాడ్లను విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. అయ్యా, శ్రమల కొలిమిలో దేవుడు నన్ను పుట్టం వేసిన ఆయన ఆజ్ఞలను విడిచి నేను తిరగలేదు. దేవుని వదిలి నేను దూరం కాలేదు. నా స్వాభిప్రాయం కంటే నా దేవుని నోటి మాటనే నేను ఎక్కువగా ఎంచా. దేవుని ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు, అటు ఇటు వెళ్ళలేదు. బా తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా నీ జీవితంలో చిన్న చిన్న శోధనలకు కదిలిపోయి నేనంట, మీరు అనొచ్చాము, చిన్న చిన్న శోధనలు ఏంటన్నా, మా బాధలు మీకేం అర్థం అవుతాయి అంటారా? నా వైపు చూడు తమ్ముడు. యోబు అనుభవించిన శ్రమల ఎదుట నీ శ్రమ నా శ్రమ ఏ పాటిది? యోబు అనుభవించిన నిందల ఎదుట నీ నింద నా నింద ఏ పాటిది? యోబు అనుభవించిన అవమానాల ఎదుట, తిరస్కారాల ఎదుట, దయనీయమైన దుస్థితి ఎదుట నీ దుస్థితి నా దుస్థితి ఏ పాటిది? అలాంటి కరుడుగట్టిన శ్రమల మధ్యలో కూడా ఆయన ఆజ్ఞలను విడిచి తిరగలేదు అంటాడు. నీ జీవితంలో చిన్న చిన్న శోధనలకే
ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏం ఉపవాసం. వీళ్ళు పద్దాకల పొద్దున్నే లేచింది మొదలుకొని ప్రార్థన చేశారా, దేవుని మీద ఆనుకున్నారా, నిరీక్షించండి. మీరు చెప్పడానికి చెప్తారు, అనుభవించేవుడికి తెలిసింది ఇక్కడ బాధ అని అంటారా? తమ్ముడా, నీకొక్కడికే కాదు, చెల్లి నీకొక్కదానికే కాదు, ఇక్కడ కూర్చున్న మా బ్రతుకులో ఎన్నో శ్రమల కొలిమిలో దేవుడు పుట్టం వేశాడు. పుట్టం వేసి 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 ఈరోజు సువర్ణంలాగా భక్తులను దేవుడు మార్చాడు. ఆమేన్. ఈ కరుడుగట్టిన పరిస్థితుల్లో కూడా దేవా నీ ఆజ్ఞ నేను విడవనయ్యా, నిన్ను విడిచి నీకు దూరం కానయ్యా, నీ త్రోవలో నుంచి నేను తొలగిపోనయ్యా, కరువైన కటకమైన నిన్ను హత్తుకుని బ్రతుకుతా యేసయ్యా, నా ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోనయ్యా, ఏం దేవుడిలే అనుకుంటూ వాక్యానికి నేను దూరం కానయ్యా, ఈ శ్రమల కాలంలోనే మరెక్కువగా హత్తుకొని నిన్ను బ్రతుకుతా యేసయ్యా, ఈ శ్రమల కాలంలోనే మరెక్కువగా ప్రార్థన చేస్తా యేసయ్యా అని శ్రమల కాలంలో దేవుని ఆజ్ఞను విడిచిపెట్టకుండా మరెక్కువ హత్తుకునేవారిగా మనం బ్రతకాలి. ఇదే విషయం భక్తులైన దావీదు గారు 119 కీర్తనలో భలే చక్కటి మాట అంటాడు. భలే చక్కటి మాట అంటాడు చూడండి. 119 కీర్తన 83వ చరణం. నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని, అయినను నీ కట్టడలు నేను మరచుటలేదు. విన్నారా ఈ మాట? నేను పొగ తగులుచున్న సిద్ధివలే అయితిని, అయినను నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేను మరచుటలేదు. సిద్ధే ఆ రోజుల్లో నీళ్లు కానీ ద్రాక్షారసం కానీ నూనె కానీ తీసుకుని వెళ్ళటానికి సిద్ధులు, అదే క్యారీ బ్యాగ్స్ అంటారు కదా, క్యారీ బ్యాగ్స్. ఆ క్యారీ బ్యాగ్స్ బహు అందంగా డిజైన్ చేసేవాడు. చేత్తో ఎలా పట్టుకునేటప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి. కొంచెం డబ్బున్న వాళ్ళు ఎలాంటి వాటర్ బాటిల్స్ పట్టుకుంటారు? మంచి డిజైన్ చక్కటి కలర్ఫుల్గా ఉన్న వాటిని తీసుకుంటారు కదా, చూడటానికి బహు అందంగా ఉంటుంది. అలాంటి అందమైన సిద్ధికి పొగ తగిలితే పొగ మీకు అర్థం కావాలంటే, మన చిన్నతనంలో పల్లెటూళ్ళలో ఎక్కువగా ఏమంటారు, అల్యూమినియం పాత్రలు ఉండేవాళ్ళు. చిన్నప్పుడు అల్యూమినియం పాత్రల్లో అన్నం ఉండేవాళ్ళు, వంట ఉండేవాళ్ళు. గుర్తున్న వాళ్ళు అని దాని వివరాలు రాయండి. వాస్తవంగా అల్యూమినియం ఎట్టుంటుంది? తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది. కొన్నప్పుడు పాత్ర తెల్లగా ఉంటుంది. పదే పొయ్యి మీద పెట్టి అన్నం వండటాన్ని బట్టి ఆ తెల్లటి అల్యూమినియం పాత్ర కింద ఏ రంగు వస్తుంది చెప్పండి? తెల్లగా వస్తుందా? సారీ, ఎట్లా వస్తుంది చెప్పండి? నల్లగా అయిపోద్ది. మామిడి చెక్క అంటారు చూసారా, మామిడి చెక్కలాగా అయిపోద్ది కింద. దావీదు అంటాడు, అయ్యా ఒకప్పుడు నా బ్రతుకు అందమైన బ్రతుకయ్యా, అందమైన బాల్యమయ్యా, అందమైన జీవితమయ్యా. ఇప్పుడు నా బ్రతుకు ఏమైపోయిందంటే పొగ తగులుచున్న సిద్ధలాగా ఆ అందాన్ని సౌందర్యాన్ని కోల్పోయి వికారంగా విచిత్రంగా నా బ్రతుకు మారిపోయిందయ్యా. ఈ కష్ట స్థితిలో కూడా నీ ఆజ్ఞను నేను మేరలేదు. దావీదు బాల్యం అరణ్యాల పాలైంది సౌలు వల్ల. పొగ తగులుచున్న సిద్ధే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ ఆజ్ఞ నేను మర్చిపోలేదు అంటాడు. ఏంటో చెప్పంటారా? నేనంట సౌలు చేత అంత తరంబడుతున్న దినాల్లో నేనంట సింహాన్ని చంపినట్లుగా, ఎలుకబంటిని లేపినట్లుగా, గులియాతుని లేపేసినట్లుగా సౌలును కూడా లేపేస్తే పోయిదిగా. అది పాత నిబంధన ధర్మశాస్త్ర కాలం, లేపేస్తే పోయిదిగా. మీరు కూడా ఎట్ట చూస్తున్నారంటే నిజమేనన్నా, లేపేస్తే పోయి ఉండేదిగా. ఎందుకు దావీదు అంత బాధ అనుభవించాడు? పొగ తగులుచున్న సిద్ధివలే ఉన్న ఒక ఆజ్ఞ ఉంది. ఏంటో చెప్పంటారా? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. ఆ మాటను బట్టి దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. ఆ ఆజ్ఞే ఆ తర్వాత కాలంలో దావీదును ఆకాశం అంతా ఎత్తుకు లేవనెత్తింది.
గొర్రెల దొడ్డుల నుంచి దేవుడు లేవనెత్తి ఇజ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టి మకుటము లేని మహారాజుగా శాశ్వత కృపనిచ్చి పిల్లలను దేవుడు దీవించాడు. నేటికి దావీదు సింహాసనం మీద సింహాసనం మీద దావీదు సంతతి వారే రాజులుగా ఉండి పరిపాలన చేస్తున్నారు. ఎందుకో చెప్పంటారా? పొగ తగులుచున్న సిద్ధి వలె ఉన్న దేవుని ఆజ్ఞలు మరవలేదు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందో నీకు గందరగోళంగా ఉండొచ్చు, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, నీ డెస్టినేషన్ చెప్తా, నీ భవిష్యత్తు ఎలా ఉండబోదో చెప్తా, భవిష్యత్తు కాలంలో ఎలా దేవుడు నేను నిలవబెట్టబోతున్నాడో చెప్తా. చెప్పంటారా? ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం కంటే ఉన్నతమైన జీవితం దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. నీ వంశంలో, నీ పితరుల వంశంలో, నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరిని దేవుడు దీవించనంతగా నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నీ కళ్ళతో చూస్తావు. ఈరోజు నేను చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరిన తర్వాత ఆ రోజు ఆ దైవజనుడు చెప్పాడు, ఆ మాట దేవుడు స్థిరపరిచాడు. హృదయమారా దేవుని స్తుతిస్తావు. ఇది వింతైన దారి, విచిత్రమైన దారి, వినోదాల దారి. వింతైన రీతిగా దావీదును ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదించే దారి ఈ దారి. ఏం జరిగినా నేను నమ్మిన వాని నేను ఎరుగుదునో, నన్ను సిగ్గుపరచడు ఆయన. విశ్వాసంతో సాగిపో. అట్టి కృప దేవుడు అనుగ్రహించుగాక. తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును ప్రభువా, మీరిచ్చిన ప్రతి లేఖన భాగం కొరకు స్తోత్రాలు. మేము వెళ్ళే మార్గం మాకు అర్థం కాదు, కొన్నిసార్లు మాకు అర్థం కాకపోయినా సమస్తము ఎరిగిన దేవుడో నిశ్చయంగా సింహాసనానికి మమ్మల్ని నడిపిస్తావు, మేలైన స్థలానికి మమ్మల్ని నడిపిస్తావు. మేము వెళ్ళే మార్గం మాకు తెలియకపోవచ్చు, నీకు తెలిసయ్యా. ఈ శోధనలో కొద్ది కాలమే సువర్ణంగా మార్చటానికి వీటిని అనుమతించావు. ఈ కష్ట పరిస్థితుల్లో పొగ తగులుచున్న సిద్ధి వల్లే మా బ్రతుకులు మారిన నీ వాక్యాన్ని ఎదురుపెట్టుకొని ఆజ్ఞానుసారంగా బ్రతికే కృప నాకు, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ మే మాసమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ఉద్యోగ స్థలాల్లో తోడుగా ఉండండి, కాపుదల భద్రత ఇవ్వండి, ఏ కీడు అపాయం కలగకుండా కాపాడండి. దుష్టుని ప్రతి ప్రయత్నం యేసు నామంలో నిర్వీర్యమైపోవాలి. పిల్లలు రాయిపోతున్న ఎగ్జామ్స్లో అఖండమైన విజయం నీ పిల్లలకు మీరు దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రాముఖ్యంగా రేపు 9 గంటలకే నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థన. స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. తప్పకుండా మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.